ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల ఇంటిలో సోదాలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జర్నలిస్టులు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని, అలాంటి జర్నలిస్టులపై పోలీసులు సోదాలు నిర్వహించడం దారుణమని జర్నలిస్టు యాదగిరి గౌడ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో పోలీసులు జరిపిన సోదాలను ఖండిస్తూ సిద్దిపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జర్నలిస్టులపై తనిఖీల పేరుతో జరిగే దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్ట్ నాగరాజు అన్నారు. సాక్షి ఎడిటరు ధనుంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము పోలీసులను ఉషగొలిపి ధనుంజయ రెడ్డి ఇంట్లోని సోదాలు నిర్వహించడం సరైంది కాదు. ఒక జర్నలిస్టుగా తన బాధ్యతలను నెరవేరుస్తూ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను వాడు ఎత్తు చూపడం వల్లనే కక్షపూరితంగా ధనుంజయ రెడ్డి ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలు చేయడంలో తప్పులేదు, కానీ సోదాలు చేసే ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతనే సోదాలు నిర్వహించాలి. కానీ కక్షపూరితంగా జర్నలిస్టుపై సోదాలు నిర్వహించి ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇది సరైంది కాదు. జర్నలిస్టు ధనుంజయ రెడ్డి ఇంట్లోనే సోదాలు నిర్వహిస్తూ రెండు రాష్ట్రాలలో జర్నలిస్టులు అందరం కలిసి ఒక్క తాటిపై నిరసన తెలపడం జరుగుతుంది. ప్రభుత్వాలకి, ప్రజలకు, ప్రతిపక్షానికి వారధిగా నిలుస్తూ ప్రతిరోజు ప్రజల పక్షాన, ప్రభుత్వాల పక్షాన పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు సరైనది కాదు. ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు విరమించుకోవాలని చెప్పేసి జర్నలిస్టుల పక్షాన ఖండించడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన చూస్తే ఒక జర్నలిస్టులపై దాడి అమానుషం అని చెప్పొచ్చు. ఈరోజు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ గారిని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 9:30 ప్రాంతంలో ఒక డిఎస్పీ స్థాయి అధికారి కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈ సోదాలు చేయడం ఇది చాలా తప్పు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిర్లక్ష్యం చేసి వెంటాడడం ఇది తప్ప. కేవలం మీ ప్రభుత్వంతో ఒక కక్షగారిత పూర్తితోటి మేము గత ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని ఎండగడితే మేము వార్తలు రావడంతో కక్షగట్టి మాత్రమే ఇలా చేయడం మాత్రం ఇది చాలా తప్పు. అంటే ముఖ్యంగా ఒక జర్నలిస్టు అనేది ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఎలాంటి తప్పు ఉన్నా బయటపెట్టే దమ్ము, అలాంటి చేసే వృత్తే మా జర్నలిజం వృత్తి. కానీ ఇలా చేసడం మాత్రం చాలా తప్పు. మీరు ఏమైనా ఉంటే చట్టం ఉంది, ఇలా చట్టాల ద్వారా ముందు నోటీస్ ఇచ్చి ఆ తద్వారా మీరు విచారణ చేసి మాత్రం ఇలా దాడులు చేయాలి. కానీ ఇలా దాడులు చేసడం మాత్రం తప్పు. ఇక మునుముందు ఇలాంటి దాడులు కొనసాగితే మాత్రం సహించలేదు. జర్నలిస్ట్ అందరి పక్షాన మాత్రం ఇలాంటి దాడులు చేస్తే మాత్రం మునుముందు జర్నలిస్ట్ లోకమంతా తిరగబడే సమయం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏమనుంటే కోర్టు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దాని దగ్గర సంబంధించిన వివరాలకేంది పూర్తి తెలుసుకొని మాత్రం మీరు ముందస్తుగా ఏమైనా పేపర్ నోటీసులు కానీ ఇచ్చి సోదా చేయాలి. కానీ ఇలా ఇంటి మీద దాడి చేయడం మాత్రం చాలా అనుమానం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇలాంటి ఆక్రమణలు కానీ, ఇలాంటి తప్పుడు కేసులు మాత్రం తప్పుగా ఇలాంటి సమాచారం లేకుండా పోవడం ఇది చాలా తప్పు. ఇక మునుముందు మాత్రం ఇలాంటి చర్యలు తీసుకుని ఇలాంటి మాత్రం చేస్తే మాత్రం జర్నలిస్ట్ యావత్ ప్రపంచం మాత్రం ఒకటవుతుంది.